హోమియోపతిలో దేర్ ఈస్ ఎ వండర్‌ఫుల్ ఛాన్సెస్ అండి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఇబ్బంది లేకుండా, కొంత కష్టపడితే 6 నెలల నుంచి 7 నెలల లోపల తగ్గిపోయే అవకాశం ఉన్న అద్భుతమైన కేసు ఆస్తమా. అది హోమియోపతి ద్వారా చాలా మటుకు పాసిబిలిటీ ఉంటుంది. చిన్న పిల్లల్లో అయితే చాలా స్పీడ్‌గా రిజల్ట్ ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అంటే వాళ్ళ బాడీ చాలా ప్యూర్‌గా ఉంటుంది. ప్రతి సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంటది. అలాంటి వాటిల్లో హోమియోపతి అద్భుతంగా పనిచేసి ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తుంటది. అది అక్యూట్ ఆస్తమా కేసెస్ కావచ్చు, క్రానిక్ ఆస్తమాటిక్ కావచ్చు, లేకపోతే కంటిన్యూస్ తుమ్ములు కావచ్చు, స్కిన్ అలర్జీలు ఉండి తర్వాత ఆస్తమా డెవలప్ అయి ఉండొచ్చు. 2 సైమల్టేనియస్‌గా ఉండొచ్చు. ఇందులో ఏది ఉన్నా సరే మన హోమియోపతి ద్వారా 100% మనం క్లియర్ చేసుకోగలుగుతాం. అటువంటి డౌట్ లేదు. ఒక 2-3 మంత్స్ కొంచెం ఫస్ట్ స్టార్టింగ్‌లో కొద్దిగా అటు ఇటుగా ఇబ్బంది ఉండొచ్చేమో తప్ప ఆ తర్వాత తగ్గిపోయిందంటే మళ్ళీ జీవితంలో రాదు. నేను 22 సంవత్సరాల క్రితం ట్రీట్ చేసిన కేసులు గాని, 20 సంవత్సరాల క్రితం ట్రీట్ చేసిన కేసులు గాని, 15 సంవత్సరాల క్రితం చేసినయి గాని, వాళ్ళు ఆల్రెడీ ఇంజినీరింగ్స్‌లో గాని, డాక్టర్స్‌లో గాను, మళ్ళీ వేరే అకౌంటింగ్‌షిప్‌లలో ఉండిపోయినా ఒక్కసారి కూడా వాళ్ళకి ఆస్తమా వచ్చేది రాలేదు. అంటే మిగతా మోడర్న్ సిస్టమ్‌లో ఆస్తమా అసలు ట్రీటబులే కాదు, అసలు తగ్గదు అని చెప్తుంటారు. ఆ విషయాలు అసలు మీరు నమ్మొద్దు. 100% ఇది క్యూరబుల్. మళ్ళీ రిపిటేషన్ లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కూడా వెళ్ళకుండా అవకాశాలు హోమియోపతి ట్రీట్మెంట్ వ్యవస్థ. ఆస్తమా విషయంలో ఎస్పెషల్లీ పీడియాట్రిక్ ఆస్తమా గాని, పెద్దవాళ్ళ ఆస్తమాలో గాని, చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు గాని 100% దీన్ని మనం నయం చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దండి. హోమియోపతి ట్రీట్మెంట్ మొదలెట్టండి. డాక్టర్‌కి ఖచ్చితంగా టార్గెట్ పెట్టండి. ఇన్ని రోజులు మనకు తగ్గాలి, ఇలా ఉండాలి. ఈ వింటర్ సీజన్ వల్ల వచ్చిన ఆస్తమా కావచ్చు, రెయినీ సీజన్ వల్ల వచ్చిన కావచ్చు. గమ్మత్తు ఏంటంటే కొంతమంది సమ్మర్ అగ్రవేషన్ వల్ల కూడా ఆస్తమా వస్తుంటది. సో, వాళ్ళల్లో కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో, యూనిక్ ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఏదున్నా సరే హోమియోపతి ఖచ్చితంగా క్లియర్ చేస్తుంది.